కాశీలో గంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. హిమాలయాల నుంచి వేగంగా వచ్చే గంగ కాశీ ప్రవేశించగానే నెమ్మదిగా మారుతుంది. దానికి కారణం మహాదేవుడు తన త్రిశూలంతో గంగను శాసించడమే అని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో సర్వతీర్థాలు, త్రేతాయుగంలో పుష్కరం, ద్వాపరంలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది మాత్రమే మహాతీర్థంగా చెప్పబడింది. పూర్వజన్మల పుణ్యం, శివానుగ్రహం ఉన్నవారికే గంగా తీర నివాసం లభిస్తుంది. గంగ మహత్యాన్ని భక్తితో స్మరించిన వారిని గంగామాత దూరాన ఉన్న అనుగ్రహిస్తుంది. గంగా స్నానం చేసి పితృదేవతలను ఉద్దేశించి తేనె, నెయ్యి, బెల్లం, నువ్వులతో చేసిన పిండ ప్రదానం సమర్పిస్తే పితృదేవతలు సంతృప్తి చెంది సర్వాభీష్టాలను ప్రసాదిస్తారు. గంగా స్నానం వలన సర్వతీర్థ ఫలం లభిస్తుంది. శ్లోకం: నందిని నళిని సీత మాలతీ చ మహాపగా విష్ణుపాదాభ్య సంభూత గంగా త్రిపదగామిని భాగీరథీ భోగవతి జాహ్నవీ త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని స్నానకాలే స్మరేన్నరః. ఈ శ్లోకం యొక్క మహిమ: ఈ ద్వాదశ గంగానామాలను ప్రతిరోజు స్నాన సమయంలో భక్తితో జపించి ఆ నీటితో తలస్నానం చేస్తే ఎక్కడ ఉన్నా గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఆవాహన చేసిన జలంలో ప్రవేశించే దివ్యశక్తి గంగాదేవికే ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.